హలో మై డియర్ బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ రిక్వెస్ట్ చేస్తున్న ఇంకొక రివ్యూ ఏంటంటే ఇంకొక సెన్సేషనల్ లాంచ్ యమహా వాళ్ళ దగ్గర నుంచి ఏరాక్స్ 155 మ్యాక్సీ స్పోర్ట్స్ స్కూటర్ అనమాట. సో మ్యాక్సీ స్కూటర్ అంటే బేసిక్లీ ఒక టూరింగ్ బేస్డ్ స్కూటర్ అనమాట. దీంతో మీరు టూర్ చేయొచ్చు. అండ్ స్పోర్ట్స్ స్కూటర్ అంటే పర్ఫార్మెన్స్ బేస్డ్ స్కూటర్. మోర్ దెన్ యూటిలిటీ, మోర్ దెన్ ఫంక్షనాలిటీ, it is more about performance and offering that adrenaline rush each time you take it out. సో అది దీని ఒక క్యారెక్టర్ అనమాట. సో ఇటువంటి స్కూటర్, ఇటువంటి బ్రీడ్ అనేది మన స్కూటర్ సెగ్మెంట్లో ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఎస్, అప్రిలియా వాళ్ళది SR 150 కానీ SR 160 కానీ వచ్చాయి. అవి పర్ఫార్మెన్స్ బేస్డ్ స్కూటర్సే. కానీ దీంట్లో ఉన్న టెక్నాలజీ ఆల్మోస్ట్ మన R15 సేమ్ డిరైవ్డ్ ఇంజిన్ అనమాట. LC4V లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ ఇంజిన్ 155cc. సో అది దీంట్లో ఇన్కార్పొరేట్ చేసి, ప్లస్ ఈ డిజైన్ లాంగ్వేజ్ అనేది వాళ్ళ X-Max సిరీస్ ఆఫ్ స్కూటర్స్ ఏదైతే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉంటాయో ఆ డిజైన్ లాంగ్వేజ్ని ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ X-Motif అంటారు దీన్ని. ఈ X-Motif డిజైన్ లాంగ్వేజ్తో ఇండియాలో లాంచ్ చేయడం ఫస్ట్ టైం. ఎందుకంటే చాలా రోజుల నుంచి యమహా వాళ్ళు ఒక పర్ఫార్మెన్స్ బేస్డ్ స్కూటర్ లాంచ్ చేయాలని మనం అందరూ కోరుకున్నాం. అంటే వాళ్ళ స్టాండర్డ్, వాళ్ళ రేంజ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా ఉందో, వాళ్ళ రెప్యుటేషన్ ఎలా ఉందో దానికి తగినట్టు ఒక కొత్త స్టాండర్డ్ అనేది వాళ్ళు సృష్టించాలి, ఒక కొత్త బెంచ్ మార్క్ సృష్టించాలి అని కోరుకున్న వాళ్ళందరికీ ఇది ఒక పండగ చేసుకునే అవకాశం అనమాట. ఇది మాన్స్టర్ ఎనర్జీ దీంతో పెయింట్ స్కీమ్తో వస్తుంది. దీంట్లో వేరే కలర్ స్కీమ్స్ కూడా ఉన్నాయి, అది కూడా ఫీచర్ చేశాను దీంట్లో. ఇది లిమిటెడ్ ఎడిషన్ అని వాళ్ళు చెప్తున్నారు. ఎక్కడైతే మనకి యమహాది గోల్డ్ ఈ 444 అంటారు, ఈ ట్రిపుల్ ట్యూనింగ్ ఫోక్ సింబల్ ఎక్కడైతే ఉందో అది గోల్డ్ కలర్లో ఉందో అది లిమిటెడ్ ఎడిషన్ మోడల్స్ అనమాట. సో ఈ మాన్స్టర్ ఎనర్జీ ఎడిషన్ అనేది వీళ్ళది లిమిటెడ్ ఎడిషన్ కలర్ స్కీమ్. ఇది కాకుండా ఇంకా 2 చాలా మంచి కలర్స్ ఉన్నాయి. ఒకటి బ్లూ ఉంది, ఇంకోటి గ్రే కలర్ ఉంది. సో ఫస్ట్ దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. యాజ్ టు వాట్ మేక్స్ ఇట్ రియలీ స్టాండ్ అవుట్. ఫస్ట్ డిజైన్ చూద్దాము. సో మనం చూసినట్లయితే చూడ్డానికి ఒక సింహం లెక్క కనిపిస్తుంది ఈ స్కూటర్ సెగ్మెంట్లో. ఇటువంటి డిజైన్ ఇంతవరకు మనం ఎప్పుడూ గ్రహించలేదు, చూడలేదు. అంటే ఏరోడైనామిక్స్ అనేది పర్ఫెక్ట్లీ సార్టెడ్ అవుట్గా ఉంది. ఒక ట్రాక్ ఫోకస్డ్ స్కూటర్గా చెప్పొచ్చు, లేదంటే ఒక పర్ఫార్మెన్స్ బేస్డ్ స్కూటర్గా అని మనం చెప్పొచ్చు, లేకపోతే ఒక లాంగ్ డిస్టెన్స్ టూరింగ్ కూడా మనం చేయొచ్చు ఫర్ ద కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ వాళ్ళు దీంట్లో ఇచ్చింది దాన్ని బట్టి. ప్లస్ ఫస్ట్ మనం చూద్దాము దీని ఒక డిజైన్ మాట్లాడినట్లయితే హెడ్ ల్యాంప్, LED హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. రివర్స్ స్లాంట్ హెడ్ ల్యాంప్స్ అండి. ఇది ఏదైతే నా దగ్గర R3 ఉండేనో ఈ షార్ప్ బీక్ కానీ ఇదంతా కూడా బెటర్ సార్టెడ్ ఏరోడైనామిక్స్, ఎయిర్ ఛానలింగ్ కోసం ఇచ్చారు. LED DRLs ఇచ్చారు. ఇది స్టార్ట్ అయినప్పుడు అసలు అద్భుతంగా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇగ్నిషన్ ఆన్ ఉంది. నేను ఇంకొక షార్ట్ మీకు దీంట్లో ఇంక్లూడ్ చేస్తాను, అప్పుడు దీని ఒక బ్యూటీ అనేది బయటకు వస్తుంది. క్లియర్ లెన్స్ ఇండికేటర్స్ ఇచ్చారు. LED టర్న్ ఇండికేటర్స్ ఇస్తే ఇంకా బాగుండని నా అభిప్రాయం, కానీ అది యాక్సెసరీస్గా అవైలబుల్గా ఉంది అనుకుంటున్నాను. ఇక్కడ మాన్స్టర్ లోగో ఉంది, ABS ఉంది, సింగిల్ ఛానల్ ABS ఉంది. ముందు ఏమో మనకి 230mm డిస్క్ ఇచ్చారు. అండ్ సింగిల్ ఛానల్ ABS అంటే ABS అనేది ఓన్లీ ఫ్రంట్ వీల్లో మాత్రమే పనిచేస్తుంది. ప్లస్ ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ టెలిస్కోపిక్ ఫోక్స్. 27mm ఇన్నర్ డయామీటర్తో ఇచ్చిన టెలిస్కోపిక్ ఫోక్స్ మనకి సూపర్ ఫ్రంట్ అండ్ ఫీల్ ఆఫర్ చేస్తుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న పవర్, దీంట్లో సత్తా, దీంట్లో పవర్ పికప్, ఆ పర్ఫార్మెన్స్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది కాబట్టి సో దానికి ఆ కంట్రోల్ ఆఫర్ చేయాలంటే టెలిస్కోపిక్ ఫోక్స్ మస్ట్ అనమాట. ఫ్రంట్ అండ్ ఫీల్ ఆ అష్యూరెన్స్ ఇస్తున్నప్పుడు, మీరు దాన్ని టు ద లిమిట్స్ పుష్ చేస్తున్నప్పుడు, కార్నర్లో పుష్ చేస్తున్నప్పుడు అది మీకు ఆ అష్యూరెన్స్ ఇస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ 14-inch వీల్స్. ఫ్రంట్ అండ్ రేర్ మనకి 14-inch వీల్స్ ఇచ్చారు. 110/80 ఫ్యాట్ రేర్ టైర్ ముందు, 140 సెక్షన్, వన్ ఆఫ్ ద ఫ్యాటెస్ట్ రేర్ టైర్స్ ఇన్ ద సెగ్మెంట్, స్కూటర్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు మనము. సో అది వెనకాల ఇచ్చారు. సో మీరు చూడొచ్చు, ఇటువైపు వచ్చి
ఎంత బ్యూటిఫుల్గా ఒక మాన్స్టర్ స్కూటర్ లెక్క కనిపిస్తుంది వెనకాల నుంచి చూస్తే, ఒక స్పోర్ట్స్ స్కూటర్. ఎందుకంటే ఇదే దీని ఒక క్యారెక్టర్ అనమాట. ప్లస్ ఎలిగెంట్లీ డిజైన్డ్ హీట్ షీల్డ్ అనమాట. ఈ ఎగ్జాస్ట్, అప్స్వెప్ట్ ఎగ్జాస్ట్ ప్రతి ఒక్కటి కూడా దీంట్లో స్పోర్టీ ఎలిమెంట్స్ వాళ్ళు ఆఫర్ చేయడం మనం చూస్తున్నాం. ప్లస్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు, అగైన్ ఫర్ బెటర్ బ్యాలెన్స్, బెటర్ హ్యాండ్లింగ్ కేపబిలిటీస్. ఈ స్వింగ్ ఆర్మ్ ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా నీట్గా వాళ్ళు డిజైన్ చేశారు. దీంట్లో చాసీ కూడా హై స్పీడ్ స్టెబిలిటీ ఆఫర్ చేయడానికి ఇంకా ఫైన్ ట్యూన్ చేయబడింది. అండ్ దీంట్లో మనకి ఇంకొక విషయం, మన యూజువల్లీ మన ఇండియాలో స్కూటర్స్ ఏంటంటే కాలు ఇట్లా మధ్య నుంచి మనం ఈజీగా తీసుకురావచ్చు. కానీ ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు, ఇది ఫ్యూయల్ ఎక్స్టర్నల్ ఫ్యూయల్ లిడ్ అనమాట. దానివల్ల ఇది ఇంకా మోర్ కమిటెడ్ సీటింగ్ పాస్చర్ అండ్ స్పోర్ట్ ఫోకస్డ్ మెషిన్ అని మనము చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూద్దాం సీట్ గురించి. ఇక్కడ సీట్ చూసినట్లయితే చాలా మంచి సీట్ ఇచ్చారు, టెక్స్చర్డ్ ప్యాటర్న్ సీట్ ఇచ్చారు. అంటే స్టిచ్చింగ్ అనేది దీంట్లో బాగుంది. టెక్స్చర్ ప్యాటర్న్ సీట్ ఇస్తే ఇంకా బాగుండు, ఇది ప్లెయిన్గానే ఉంది కానీ స్పేస్ బాగుంది. రైడర్కి కొంచెం స్లాంటింగ్గా ఉంది, దీనివల్ల మేబీ బ్రేక్ కొట్టినప్పుడు రైడర్ ముందుకి జారొచ్చు. వెనకాల సీట్ కూడా స్పేషియస్గా ఉంది, కానీ లేడీస్ కూర్చునేటానికి అంత సులభంగా లేదు. ఎందుకంటే ఇక్కడ మేబీ ఆప్షనల్గా అది ఇస్తారేమో తర్వాత. ఇక్కడ లేడీస్ ఫుట్ రెస్ట్ అనేది ఏదైతే మన నార్మల్ స్టాండర్డ్ స్కూటర్స్లో ఉంటాయో, ఫెసినో లేకపోతే వేరే వీళ్ళ స్కూటర్ దీంట్లో ఉంటాయి అది చూస్తాము, అది దీంట్లో ఇవ్వబడలేదు. ఎందుకంటే ఇది బేసిక్లీ స్పోర్ట్స్ ఫోకస్డ్ స్కూటర్ అనమాట. ఇక్కడ ఫుట్ పెగ్స్ మాత్రం అల్యూమినియం ఫుట్ పెగ్స్ ఇచ్చారు, చాలా మంచి క్వాలిటీది ఇచ్చారు. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఏది చూసినా ప్రతి ఒక్క ఎలిమెంట్ రెవ్స్ యువర్ హార్ట్ ఇక్కడ రాసిందని చూడండి. ఇది చూసినప్పుడల్లా మనకి డెఫినెట్లీ రెవ్స్ యువర్ హార్ట్. మాన్స్టర్ ఎనర్జీ బ్రాండింగ్ ఉంది, వేరియబుల్ వాల్వ్ యాక్చువేషన్. ఇప్పుడు ఇంజిన్ గురించి చూద్దాము. ఇక్కడ దీన్ని పవర్ చేసేది 155cc సింగిల్ సిలిండర్ LC4V అంటే లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ ఇంజిన్. 4 వాల్వ్ ఇంజిన్ అంటే ద మోర్ యూ రెవ్ ఇట్ ద మోర్ ఇంజిన్ ఫీల్స్ అట్ ఈజ్. అంటే అది స్ట్రెయిన్ అనిపించదు, డజంట్ ఫీల్ స్ట్రెయిన్డ్ అట్ హయ్యర్ RPMs. సో పవర్ ఏమో 15 PS, టార్క్ ఏమో 13.9 Nm, అంటే దగ్గర 14 Nm టార్క్ అనమాట. సో సేమ్ R15 ఇంజిన్ యాజ్ ఇట్ ఈస్ ఈ స్కూటర్లో ఇచ్చింది. అసలు ఒక అద్భుతము. ఇక్కడ ఫుట్ రెస్ట్ అంతా కూడా స్పేషియస్గా ఇచ్చారు మనకి. రైడర్ ఈజీగా, టాల్ రైడర్స్ కూడా ఈజీగా దీంట్లో అకామిడేట్ అవ్వడానికి. మాన్స్టర్ లోగో ఇక్కడ ఉంది. అండ్ ఇది బండి యొక్క సారాంశం అంటే లీవర్స్ కూడా ఇక్కడ చాలా మంచి క్వాలిటీ అల్యూమినియం లీవర్స్ ఇచ్చారు. మీరు చూడొచ్చు ఇక్కడ మాన్స్టర్ ఎనర్జీ లోగో ఉంది అండ్ చిన్న ఫ్లై స్క్రీన్ ఇచ్చారు. ప్లస్ ఇక్కడ బ్లూ కోర్ టెక్నాలజీ. అంటే బ్లూ కోర్ టెక్నాలజీ అంటే ఏదైతే వాళ్ళ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉందో అది ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ఫ్యూయల్ని ఆప్టిమైజ్ చేసి మ్యాక్సిమం మైలేజ్ మీకు ఇవ్వడానికి ఈ యొక్క టెక్నాలజీ వాళ్ళు పేటెంట్ చేసుకున్నారు. అండ్ దట్ ఈస్ బిన్ డిఫైనింగ్ ద స్కూటర్స్ యాజ్ వెల్ యాజ్ మోటార్ సైకిల్స్ ఫర్ లాంగ్ టైమ్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం దీంట్లో మనం చూసినట్లయితే ఇక్కడ దీని స్పీడో కన్సోల్ అనమాట. ఇది నేను మళ్ళీ ఇంకో షార్ట్ మీకు చూపిస్తాను నేను కామెంటరీ రన్ అవుతున్నప్పుడు, ఎందుకంటే దాంట్లో ఇంకా బెటర్గా కనిపిస్తుంది. బ్యాక్లిట్ ఒకలాంటి బ్లూ బ్యాక్లిట్ డిస్ప్లేతో వస్తుంది మనకి. ఇక్కడ ఏదైతే ఉందో ఇది మనకి యూజువల్లీ హైబీమ్ ఫ్లాషర్ ఇస్తారు, కానీ ఇది హైబీమ్ ఫ్లాషర్ కాదు, ఇది నావిగేషన్ బటన్. అంటే మీకు యూజర్ ఇంటర్ఫేస్లో నావిగేట్ చేసుకోవడానికి ఇచ్చిన బటన్. చూడండి, ట్రిప్ 1, ట్రిప్ 2, ట్రిప్ F, ఇంకా యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, బ్యాటరీ, ట్రిప్, ఇక్కడ ఆయిల్, వీ బెల్ట్, ఇవన్నీ బ్లూటూత్ కనెక్టివిటీ. అండ్ ఇది యమహా వై కనెక్ట్ యాప్తో వస్తుంది. సో మీకు కాల్, SMS అండ్ ఈమెయిల్ అలర్ట్స్ వస్తాయి. అదే కాకుండా మీకు దీంట్లో వైటల్ స్టాటిస్టిక్స్ ఏదైతే ఉందో, రెవ్స్ డాష్ బోర్డు, ప్లస్ అది కాకుండా యావరేజ్ ఎకానమీ, యావరేజ్ స్పీడ్ అండ్ సర్వీస్ ఇంటర్వెల్, ప్రతి ఒక్క విషయం మీరు ఏదైతే స్కూటర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అది ఆ వై కనెక్ట్ యాప్లో మీకు దొరుకుతుంది. సో ఇట్స్ అ కనెక్టెడ్ స్కూటర్ కైండ్ ఆఫ్ ఫీచర్. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి మంచి మల్టీ ఫంక్షనల్ ఇగ్నిషన్ కన్సోల్ ఇచ్చారు. సో దీంట్లో మనము ఫ్యూయల్ లిడ్ ఇక్కడ నుంచి ఎక్స్టర్నల్ ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేసుకోవచ్చు. అదొక సులభమైన విషయము, మోర్ కన్వీనియన్స్ ఫీచర్. ఇప్పుడు చూడొచ్చు 5.5 లీటర్ ట్యాంక్ ఇచ్చారు. కొంచెం ఎక్కువ కెపాసిటీ ఉన్న ట్యాంక్ ఇచ్చింటే 7.5 లీటర్స్ టూరింగ్ చేసే వాళ్ళకి, టూరింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇంకా సులభంగా ఉండేది, బెటర్ ట్యాంక్ రేంజ్ వచ్చేది. కానీ ఫ్యూయల్ ఎఫిషియన్సీ మాత్రం దీంట్లో బాగానే ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే నా దగ్గర MT-15 ఉండేది, దాంట్లో ఆల్మోస్ట్ 48 kmpl నాకు వచ్చేది సిటీలో. అండ్ మొన్న R15M కొన్నాము, అది అక్కడ షోరూమ్ బయట రాగానే ట్యాంక్ ఫుల్ చేయించినాము. దాని తర్వాత తరువుగా టెస్ట్ చేసాము, లాంగ్ డిస్టెన్స్ టెస్టింగ్, హై స్పీడ్ టెస్టింగ్ అన్నీ చేసినా కానీ ఇప్పుడు వరకు ఒక్కటే పాయింట్ తగ్గిందండి. సో దాంట్లో ఫ్యూల్ ఎకానమీ మాత్రం యమహా బండ్లకి బాగానే ఉంది మీరు సెన్సిబుల్గా రైడ్ చేస్తే. సో నా మైలేజ్ టిప్స్ వీడియో చూడమని మీకు మనవి చేస్తున్నాను. ఇంకోటి దీంట్లో మనకి సీట్ ఓపెన్ చేసినట్లయితే
ఇక్కడ సీట్ మీరు చూడొచ్చు 24.5 లీటర్స్ సీట్ కెపాసిటీ, బూట్ కెపాసిటీ ఇచ్చారు. దీంట్లో ఒక హెల్మెట్ కూడా పడుతుంది, సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి కూడా మీకు యూజ్ అవుతుంది. సో ఆ పరంగా ఇది ఒక మంచి యూటిలిటీ ఫీచర్ అని మనం చెప్పొచ్చు. స్పోర్ట్స్ మాత్రమే కాదు, దీంట్లో యూటిలిటీ ఫీచర్ కూడా ఇచ్చారు. ఇంకోటి ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ ఒకటి, అంటే ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు, ఒక చిన్న స్లాట్ లెక్క ఇచ్చారు. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే పెద్ద ఫోన్స్, నాది Note 20 Ultra అనమాట, అది OnePlus 8 Pro లేకపోతే మా ఫ్రెండ్ది S21 Ultra, ఈ పెద్ద ఫోన్స్ ఫిట్ కావు. చిన్న ఫోన్స్ ఐఫోన్ మినీ కానీ లేకపోతే నార్మల్ iPhone 12 కానీ అటువంటివి ఈజీగా దీంట్లో ఫిట్ అయిపోతాయి. అదొక విషయం మీరు గమనించాలి. సో అది బండి యొక్క ఓవర్ వ్యూ అండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, దీంట్లో మీరు ట్విన్ షాక్ అబ్జార్బర్స్ చూపించాను కదా, దీంట్లో మీకు ఆప్షనల్ యాక్సెసరీస్గా KYB అల్టిమేట్ సిరీస్ సస్పెన్షన్ గ్యాస్ చార్జ్ షాక్ అబ్జార్బర్స్ 17,000 చేంజ్కి దొరుకుతాయి. అది మాత్రం పెట్టించుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్కూటర్స్ ఇన్ ఆర్ ఇండియన్ మార్కెట్ అని చెప్పొచ్చు. సో ఆ విషయం మీరు గమనించి ఖచ్చితంగా దీన్ని అట్లీస్ట్ ఒక ఎంతూజియాస్ట్గా, మీ స్కూటర్ లవర్ అంటే అసలు స్కూటర్ ఒక సెగ్మెంట్ని కంప్లీట్గా రీడిఫైన్ చేసి ఎటువంటి ఫీచర్స్, ఎటువంటి పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చో దాన్ని మించిపోయిందని చెప్పొచ్చు. సో దీన్ని టెస్ట్ రైడ్ చేసి దీంట్లో ఉన్న బ్యూటీని మీరు గ్రహించమని మనం చేస్తున్నాను. ఇప్పుడు మాకు ఆ టైం వచ్చిందనమాట, బండిని తీసుకెళ్ళి లెట్ us unleash the beast on the road the way it is supposed to be done. So let's not waste any more time, let's hit the road. హలో మై డియర్ బంగారమ్స్, ఆల్రెడీ బండి ఒక ఓవర్వ్యూ సారాంశం మీకు ఇచ్చేసాను. సో ఇప్పుడు బండిని రైడ్ చేసి రైడ్ ఫీల్ ఎలా ఉందో మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ టైం ఒక పర్ఫార్మెన్స్ బేస్డ్ ప్రాపర్ ఇంటర్నేషనల్ స్పెక్ మిషన్ మనకి ఇక్కడ యమహా లాంచ్ చేశారు. ఏదైతే వాళ్ళ X-Max సిరీస్ ఆఫ్ స్కూటర్ ఉందో ఆన్ ఇన్ లైన్ విత్ దాట్. సో ఇప్పుడు పుష్ చేస్తే ఎలా ఉందో చూద్దాం. వావ్, బ్యూటిఫుల్ స్టెబిలిటీ అండి, నెక్స్ట్ లెవెల్ అసలు. ఓహో, ఒక్క నిమిషం కూడా కాలేదు అసలు, ఫ్యూ సెకండ్స్లో మనం 100 కొట్టేసామన్నమాట. రాక్ సాలిడ్ స్టెబిలిటీ, గ్రేట్ బ్రేక్స్, సూపర్ ఫ్రంట్ అండ్ ఫీల్ థ్యాంక్స్ టు టెలిస్కోపిక్ సస్పెన్షన్, beautiful stopping power thanks to the disc brake and single channel ABS up front. The larger 14-inch wheels అయితే ఇంకా మనకి రాక్ సాలిడ్ స్టెబిలిటీ ఆఫర్ చేస్తాయండి. సో ఇప్పుడు మనం దీన్ని టర్న్ చేసుకుందాం స్కూటర్ని. సో ఓవరాల్ ఇది ఒక కొత్త చాప్టర్ అనొచ్చు, కొత్త ప్రారంభము, న్యూ బ్రీడ్ అన్లీష్డ్ ఇన్ ద ఇండియన్ స్కూటర్ మార్కెట్. ఎందుకంటే ఇటువంటి ఫిట్ అండ్ ఫినిష్, ఇటువంటి స్పెక్స్తో, అంటే లిక్విడ్ కూలింగ్ 4 valve ఒక స్కూటర్ ఇంజిన్, 155cc స్కూటర్ ఇంజిన్, 15 PS ఆఫ్ మ్యాక్స్ పవర్, నియర్లీ 13.9 అంటే 14 Nm ఆఫ్ మ్యాక్స్ టార్క్తో పాటు ఈ ప్రైస్ రేంజ్లో 1,29,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ రేంజ్లో అసలు ఇంతవరకు ఏ స్కూటర్ రాలేదు. సో SR160, SR150 అవి ఉన్నాయి, బ్యూటిఫుల్ స్కూటర్స్, కానీ అవి చాలా స్టిఫ్గా ఉంటాయి, సస్పెన్షన్ చాలా స్పోర్ట్స్ ఫోకస్డ్ అనమాట. ఇది కొంచెం వాళ్ళు డైల్యూట్ చేయడం కాదు, కొంచెం వరకు వాళ్ళు దీన్ని ఇది చేశారనమాట, వర్సటైల్ చేశారు, సచ్ దట్ యూ కెన్ లివ్ విత్ ది స్కూటర్. సస్పెన్షన్ దీనిలో కూడా స్టిఫ్గా ఉంది, కానీ మరీ అంటే బ్యాక్ బ్రేకింగ్ స్టిఫ్ కాదు, సంథింగ్ దట్ యూ కెన్ లివ్ విత్ ఆన్ డే టు డే బేసిస్. ఫంక్షనాలిటీ, వర్సిటిలిటీ యాడ్ చేశారు. ఏంటంటే 24.2 లీటర్ బూట్ స్పేస్ ఇచ్చారు, అండ్ టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు, ట్విన్ షాక్ అబ్జార్బర్స్ అట్ ద బ్యాక్ ఇచ్చారు. ఐ థింక్ ఫస్ట్ స్కూటర్ ఆఫ్ ఇట్స్ కైండ్ టు హ్యావ్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్ అట్ ద బ్యాక్. ఇంకోటి ఏంటంటే మనకి KYB అల్టిమేట్ సిరీస్ గ్యాస్ చార్జ్ షాక్ అబ్జార్బర్స్ కూడా మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు, దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలంటే పర్ఫార్మెన్స్ పరంగా. ఓవరాల్ ఫిట్ అండ్ ఫినిష్ ఇదంతా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. స్టెబిలిటీ చాలా బాగుంది, రిఫైన్మెంట్ అసలు ఆల్మోస్ట్ 112 టచ్ చేశాను టాప్ స్పీడ్, దాంట్లో కూడా ఎటువంటి అసలు ఈజీగా 120+ వెళ్తుందండి దీన్ని పుష్ చేస్తే. కానీ ఈ స్టెబిలిటీ, హై స్పీడ్ స్టెబిలిటీ టెస్ట్లో మీరు ఈజీగా క్రూజ్ చేయొచ్చు, ఆల్మోస్ట్ 105, 110లో మీరు క్రూజ్ చేయొచ్చు. అంటే చూసుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఇంజిన్ని ట్యూన్ చేశారనేది. లిక్విడ్ కూలింగ్, మేక్ షూర్ దట్ ద ఇంజిన్ డజంట్ హీట్ అప్, అండ్ 4 valve ఇంజిన్ ఎన్షూర్స్ అంటే మీకు హయ్యర్ ఆర్పిఎంలో బండి స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది, ఇంజిన్ స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది. సో కనెక్టెడ్ అంటే బ్లూటూత్ కనెక్టివిటీ ఇచ్చారు, కాల్స్, SMS, ఈమెయిల్ అలర్ట్స్ అన్నీ వస్తున్నాయి, ప్లస్ వైటల్ స్టాటిస్టిక్స్, లాస్ట్ పార్క్ లొకేషన్ ఇవన్నీ మీకు చూపిస్తుంది ఆ యాప్లో. బ్లూ కోర్ టెక్నాలజీ మనకి మంచి మైలేజ్ ఆఫర్ చేస్తుంది, ఇట్ ఆప్టిమైజెస్ కంబషన్ ఎఫిషియన్సీ. సో ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ఫ్యూయల్ ఇస్ యూటిలైజ్డ్, అండ్ సో దానివల్ల మీకు ఎయిర్ ఫ్యూయల్ మిక్స్చర్ ప్రిసైజ్గా ఉండడం వల్ల మీకు ఫ్యూయల్ వేస్టేజ్ అనేది ఉండదు, దానివల్ల మీకు కంబషన్ ఎఫిషియన్సీ ఇంకా ప్రిసైజ్గా ఉంటుంది. అండ్
దానివల్ల మీకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది ఇంకా ఎక్కువ, మైలేజ్ అనేది ఎక్కువ లభిస్తుంది. అండ్ అదే కాకుండా మనకి లెగ్ రూమ్ చాలా ఎక్కువ ఇచ్చారు. అండ్ ట్యాంక్ అనేది ఎక్స్టర్నల్ ఫ్యూల్ లిడ్ ట్యాంక్ ఇచ్చారు ఇక్కడ. సో అది కూడా మంచి విషయమే, కానీ ఇంకా కొంచెం పెద్ద సైజ్ ట్యాంక్ ఇచ్చింటే బాగుండేది అని నా అభిప్రాయము. ఎందుకంటే ఫ్యూల్ లిడ్ అంటే ఇక్కడ ఎంత పెద్ద స్పేస్ ఉన్నప్పుడు ఒక 7.5 లీటర్ ట్యాంక్ ఇచ్చుంటే దీన్ని ఈజీగా మీరు టూరింగ్కి తీసుకెళ్ళొచ్చు అండి, ఎంజాయ్ చేయొచ్చు టూరింగ్లో. అంత స్టెబిలిటీ అంత ఇది ఆఫర్ చేస్తుంది హైవే కండిషన్స్లో కూడా. ఎందుకంటే ఇది హైవే కండిషన్స్లో మేము టెస్ట్ చేస్తున్నాం దీన్ని. అండ్ లీవర్స్, అల్యూమినియం లీవర్స్, 14-inch వీల్స్, హై స్పీడ్ స్టెబిలిటీ పక్కాగా ఆఫర్ చేస్తాయి. సో అన్ని పరంగా చూసినట్లయితే ఇది ఒక న్యూ బెంచ్ మార్క్ అని చెప్పొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పోర్ట్స్ స్కూటర్ సెగ్మెంట్ ఆర్ మ్యాక్సీ స్కూటర్ సెగ్మెంట్, లేకపోతే పర్ఫార్మెన్స్ బేస్డ్ స్కూటర్లో సెగ్మెంట్లో ఇటువంటి ఒక వాల్యూ ప్రపోజిషన్ ఇంతవరకు రాలేదు. సో ఇది ఒక న్యూ చాప్టర్ అన్రావెలింగ్ ఇన్ ఆర్ ఇండియన్ స్కూటరింగ్ హిస్టరీ అని చెప్పొచ్చు. సో గ్లాడ్ యమహా వాళ్ళు ఫస్ట్ స్టెప్ తీసుకొని అంటే లీప్ ఆఫ్ ఫెయిత్ అని చెప్పొచ్చు. ఎందుకంటే R15 V4 అయితే ఎప్పటి నుంచో అందరు వెయిట్ చేస్తున్నారు, అది ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్. ఇంకా లాంచ్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫీచర్స్ అవన్నీ చూసినట్లయితే ఇంకా దాని దగ్గర వేరే ఏ కాంపిటీషన్ రాలేదు. కానీ ఇది సంథింగ్ డిఫరెంట్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ లాంచ్. సో ఇది వాళ్ళు ఒక లీప్ ఆఫ్ ఫెయిత్ లెక్క, ఎస్ మా కస్టమర్స్ ఇది డిజర్వ్ చేస్తారు, యమహా ఫ్యాన్ బాయ్స్కి ఇది అవసరము. అంటే ఒక ప్రాపర్ యమహా స్కూటర్ ఎక్స్పీరియన్స్, అంటే యూరో స్పెక్ స్కూటర్స్ ఎలా చేస్తాము, ఏ రేంజ్లో మేము క్వాలిటీ కానీ పర్ఫార్మెన్స్ కానీ దాంట్లో నింపుతాం అనేది వాళ్ళు దీంతో ఒక స్టేట్మెంట్ లెక్క ఇవ్వడం జరుగుతుంది. సో హ్యాట్స్ ఆఫ్ టు యమహా ఫర్ టేకింగ్ దిస్ లీప్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఆఫరింగ్ ప్రాపర్ పర్ఫార్మెన్స్ బేస్డ్ యూరో స్పెక్, అంటే ఒక కాంప్రమైజ్ లేని ఒక స్కూటర్ని మనకు అందిస్తున్నందుకు. సో మీరు కూడా ప్రాపర్ ఒక పర్ఫార్మెన్స్ బేస్డ్ స్కూటర్ని అంటే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే బ్లూ స్క్వేర్ హైదరాబాద్ నారాయణగూడ షోరూమ్కి వెళ్ళండి. అక్కడ ఇంకా ఆ షోరూమ్ ఎక్స్పీరియన్సే మీకు వేరే లెవెల్ లాగా ఉంటుంది. అంటే చాలా నీట్గా, చాలా ప్రాపర్గా, కాంప్రిహెన్సివ్గా ఒక యమహా ఆథెంటిక్ యమహా ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఆఫర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కాంటాక్ట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్ పోర్షన్లో వదులుతాను. సో ఇంతే అండి, బండి ఒక వాల్యూ ప్రపోజిషన్ చాలా బాగుంది. అండ్ లేడీ ఫుట్ రెస్ట్ దీంట్లో లేదు. సో మేబీ అది యాడ్ చేయొచ్చేమో, ఫ్యూచర్లో వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారేమో. సో ఫ్యామిలీ పరంగా ఇది పనికొస్తుందా లేదా అనేది వేరే విషయం, కానీ ఒక ఎంతూజియాస్ట్ పరంగా మాత్రము ఆ వీల్ బేస్ కానీ, దాని హై స్పీడ్ స్టెబిలిటీ కానీ, రిఫైన్మెంట్ కానీ, పికప్ కానీ, అండ్ ఆ పర్ఫార్మెన్స్ కానీ వేరే ఏ స్కూటర్ కూడా దీని దగ్గర రాలేదు. సో హ్యాట్స్ ఆఫ్ టు యమహా, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ప్రివిలేజ్ టు రివ్యూ దిస్. సో మరొక రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.